నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆగస్ట్ 5 ఈ తారీఖు రాగానే కూడా అందరికి గుర్తుకొచ్చేది 2019 ఆగస్ట్ 5 ఆర్టికల్ 370లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. సో నయా కాశ్మీర్, కొత్త కాశ్మీరు 2024లో కూడా మోడీ 3 వచ్చాక ఆగస్ట్ 5 వచ్చింది. సో ఈ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ప్రకారం కొద్దిగా వక్ఫ్ బోర్డు మీద దాదాపు ఒక 40 అమెండ్మెంట్స్ తీసుకొని వస్తారంటూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. మరి ఆ బిల్లు మార్పులు ఇవన్నీ చేస్తారా ఆగస్ట్ 5 అని, లేదా తర్వాత ప్రవేశపెడతారా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికి ఈ వక్ఫ్ యాక్ట్ కానీ వక్ఫ్ బోర్డు అసలు ఏంటి? ఈ వక్ఫ్ యాక్ట్ అనేది 1954లో అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాదాపు ముస్లిమ్స్ అంతా కూడా పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయాన వాళ్ళ ఆస్తులంతా భారతదేశంలో ఉన్నప్పుడు ఆ ఆస్తుల్ని ఏం చేయాలి అనేది కూడా ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఆ ఫామ్ అయ్యాక వక్ఫ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. దానికి అమెండ్మెంట్స్ చాలా తీసుకొని వచ్చారు. కానీ 1995లో మాత్రం పివి నరసింహరావు ప్రభుత్వం ఉండేటప్పుడు దాదాపు జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి ఇవ్వటం పెద్ద చర్చనీయానికి దారితీసింది, విమర్శలకు కూడా దారితీసింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే వాళ్ళకి అన్ని పవర్స్ ఇవ్వటం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఏం జరగబోతోంది? ఒక సెక్యులరిజం వైపు వెళ్ళబోతోంది, ట్రూ సెక్యులరిజం వైపు, ఈక్వల్ సెక్యులరిజం వైపు భారతదేశం వెళ్ళబోతోంది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే 1991లో హిందూస్ వాళ్ళ టెంపుల్స్కి, దేవాలయాలకు సంబంధించింది వాళ్ళ ఆస్తుల్ని, ఆ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి కూడా ఇలాంటివి తీసుకురమ్మన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరు కూడా ముందుకు రాలేదు. 95లో మాత్రం వీళ్ళకి వక్ఫ్ బోర్డుకి కానీ వాళ్ళకి ఫుల్ మొత్తం జ్యుడిషియల్ పవర్స్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. 2014లో ఎన్నికలకు ముందు 2013లో దాదాపు ఢిల్లీలోనే ఒక చాలా ప్రసిద్ధి చెందిన మెయిన్ సెంటర్స్లోనే ఒక 123 ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ లెడ్ యూపీఏ ప్రభుత్వం కరెక్ట్గా ఎన్నికలకు ముందు. సో అసలు ఏంటి వక్ఫ్ బోర్డు ఏంటి, వక్ఫ్ యాక్ట్ ఏంటి, ఏమేం జరిగినాయి? ఫ్యాక్ట్ 1 అసలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వక్ఫ్ యాక్ట్ అనేదాన్ని ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక ఎల్ఎల్బి సిలబస్లో ఆ యాక్ట్ని అనేదాన్ని తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే అందరికీ తెలిసిందే, ఎల్ఎల్బి కోర్సులో దీని గురించి చెప్పడం టఫ్, దీని మీద ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటాయి, మొత్తం లూప్ హోల్సే కాబట్టి దాని మీద కోర్టులో ఏమైనా వాదిస్తారా అని. రైల్వేసు, ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళ తర్వాత భారతదేశంలో ఎవరికైనా ఎక్కువ భూమి ఉంది అంటే కనుక అది వక్ఫ్ బోర్డుకే. దాదాపు మన మినిస్ట్రీ అఫైర్స్ వాళ్ళ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకారం చూసుకుంటే 8,65,000 ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపు అందులో 80,000 ప్రాపర్టీస్ ఒక్క వెస్ట్ బెంగాల్లోనే రిజిస్టర్ అయి ఉన్నాయి. అంతేకాకుండా 7 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఓన్ చేస్తోంది. దాదాపు సంవత్సరానికి 20,000 కోట్లు ఆదాయం వస్తుంది వాళ్ళకి వక్ఫ్ బోర్డుకి దీని మీద. ఇంకా ఫ్యాక్ట్ 3, ఈ వక్ఫ్ బోర్డు 27,000 ఎకరాలు ఒక గుల్బర్గాలోనే, అందులో ఆ గుల్బర్గాలో 27,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు మీద ఉంటే దాదాపు 17,000 ఎకరాలు ఇప్పటికీ కూడా కబ్జా చేసింది అని చెప్పి కేసు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఢిల్లీకి వచ్చినప్పుడు దాదాపు ఢిల్లీలో 77% భూమి అంతా కూడా ఈ వక్ఫ్ బోర్డు కిందే ఉంది. సో వక్ఫ్ బోర్డు ఇనీషియల్గా అయితే మనం చెప్పినట్టుగా నేను 1954లో తీసుకొచ్చి 95లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి జ్యుడిషియల్ పవర్స్ ఇవన్నీ ఇచ్చాక కూడా 2013లో కూడా ఏం జరిగిందో చెప్పాను. ఇక నెక్స్ట్ అసలు కాంగ్రెస్ గవర్నమెంటు ఓపెన్ లైసెన్స్ వక్ఫ్ బోర్డుకి ఎట్లా ఇచ్చింది ల్యాండ్ గ్రాబింగ్ కింద అనేది. 95లో వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వటంతోనే అయిపోయింది, వాళ్ళకి మొత్తం పవర్స్ ఇచ్చినట్టు ఇదంతా. ఇంకా సెక్షన్లు ప్రకారం వక్ఫ్ బోర్డు ఏం చెప్తుంది, సెక్షన్ 3 ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ముస్లిం సంబంధించి ఇదిగో ఈ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అంటే ఆ భూమికి సంబంధించిన ఓనరు తగిన సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సమర్పించాక ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ కోర్టులో కూడా వాదనలు వినిపించాలి. ఆ ట్రిబ్యునల్ కోర్టు కూడా వక్ఫ్ భూమికి సంబంధించిన బోర్డుకి సంబంధించింది. ట్రిబ్యునల్ కోర్టుని కనుక ల్యాండ్ భూమి ఓనరు
ఇది అతని సంబంధించింది అని సాక్ష్యం నిరూపించలేకపోయినా, లేదా ట్రిబ్యునల్ కోర్టుని సంతృప్తిపరచలేకపోయినా, ట్రిబ్యునల్ కోర్టులో చేతిలోనే ఉంటుంది దీనికి సంబంధించిందంతా. ఒకవేళ వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు కనుక ఆ భూమి ఓనరు సాక్ష్యాలని వీటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఆ భూమి వక్ఫ్ బోర్డుకే చెందుతుంది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ కూడా లేదు, సెక్షన్ 85 ప్రకారం కూడా. సో ఇన్ని సెక్షన్స్ తీసుకొని వచ్చారు. సెక్షన్ 40 అని ఒకటి ఉంది వక్ఫ్ యాక్ట్లో. అదేంటంటే ఆ ల్యాండ్ నాదేనని చెప్పి ఎవరైనా పర్సన్ వెళ్ళినా కూడా క్లెయిమ్ చేసుకోలేకపోతే, ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోలేకపోతే అవన్నీ కూడా ఆ వక్ఫ్ బోర్డుకి చెందినవే. సో సెక్షన్ 3, సెక్షన్ 85, సెక్షన్ 40 ఆ వక్ఫ్ యాక్ట్లో ఉన్నవంతా కూడా పూర్తిగా వక్ఫ్ బోర్డుకి లేదా ముస్లిమ్స్కి పూర్తిగా అనుకూలమైనదే ఆ చట్టాలన్నీ కూడా. ఆ 2013లో కూడా ఢిల్లీలో దాదాపు 123 ప్రాపర్టీస్ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఇచ్చేసిందని చెప్పాను వక్ఫ్ బోర్డుకి. మెయిన్ సెంటర్స్ కూడా ఢిల్లీలో ఎంత ఫేమస్ సెంటర్స్ అంటే అవన్నీ కూడా జనపద్, అశోక్ రోడ్డు, బాబర్ రోడ్డు, లూధీ రోడ్డు, కరోల్ బాగు, దారియాన్ గింజ్. ఇవన్నీ చూశాక 2023లో మోడీ గవర్నమెంట్ ఢిల్లీ వక్ఫ్ బోర్డుని ఆ ప్రాపర్టీస్ అంతా హ్యాండ్ ఓవర్ చేయమంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఓనర్షిప్ డాక్యుమెంట్స్తో కూడా. అక్కడే మొదలైంది ఈ వక్ఫ్ బోర్డు దీనికి సంబంధించిన లా కానీ లేకపోతే అమెండ్మెంట్స్ కానీ తీసుకొస్తారు మోడీ 3లో అన్నది. సో అసలు వీళ్ళు ఏమేమి క్లెయిమ్ చేశారు చాలా ఆశ్చర్యపోతాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ భూమి మాదే అంటే మనం సుప్రీంకోర్టుకి అక్కడికి వెళ్ళటానికి లేదు అనేది ఇదివరకులా. కానీ కొంతమంది తర్వాత కోర్టులకు వెళ్ళారు, సంవత్సరాల వాదనలు జరిగినాయి. వీళ్ళు క్లెయిమ్ చేసే ప్రాపర్టీస్ కూడా చాలా విచిత్రంగా ఉంటే మచ్చుకి కొన్నే చదువుతాను నేను. వక్ఫ్ బోర్డు 2018లో సున్నీ వక్ఫ్ బోర్డు తాజ్మహల్ కూడా వాళ్ళదే అని చెప్పి వాదించింది. ఇంకా 2021లో ద్వారకా దేవభూమిలో ఉన్న బెట్ట ద్వారకా అది కూడా వాళ్ళదేనని చెప్పి స్ట్రేంజ్ ప్రాపర్టీ క్లెయిమ్ వీళ్ళు చేసింది. 2021లో దేవభూమి ద్వారకాలో 2 ఐలాండ్స్ ఉన్నాయి బెట్ట ద్వారకా, అవి కూడా మాబే అని. ఇంకా విచిత్రం ఏంటంటే తమిళనాడులో మొత్తం విలేజ్ తిరుచెంతురై అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం మొత్తం మాదే అని చెప్తోంది. మాదే అని చెప్పింది. 1500 సంవత్సరాల కిందట అక్కడ సుందరేశ్వరి టెంపుల్ ఉండేది. ఇటు అలాంటి చోట కూడా విలేజ్ మొత్తం కూడా మాదేనని చెప్పి వాదించింది. స్ట్రేంజ్ ప్రాపర్టీ క్లెయిమ్స్లో అది కూడా ఒకటి వస్తుంది. ఇంకా 2021లో కొడవూరు విలేజ్ అని ఉంది ఉడిపి తాలూకా కర్ణాటకలో, అది కూడా వక్ఫ్ బోర్డు కిందనే ఉంది. గవర్నమెంట్ 2022 జూన్ 2021లో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళందరూ కూడా డీనోటిఫై చేసినా కూడా వక్ఫ్ బోర్డు మాదేనని వెళ్ళింది. తర్వాత మొత్తానికి అదంతా కోర్టులో వాదనలు జరిగినాయి. వాదనలు జరిగాక మళ్ళీ వీళ్ళకే వచ్చింది. అట్లాగే కొడవూరు అనేది కూడా ఇందాక చెప్పినట్టు ఉడిపి కర్ణాటకలో అక్కడ ఒక యాన్షియంట్ జైన్ టెంపుల్ ఉంది. అది కూడా వీళ్ళదేనని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. క్లెయిమ్ చేసుకొని తర్వాత 14 జనవరి 2021 దాకా గవర్నమెంట్ చేతిలోకి వచ్చేసింది. అది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మణికొండలో 1654 ఎకరాలు ఇదంతా కూడా వక్ఫ్ బోర్డు కిందకే వస్తుంది. బిలాంగ్ టు దర్గా హజరత్ హుస్సేన్ షా వలి. ఇది చాలా పెద్ద క్లెయిము, 1600 ఎకరాలు మణికొండలో అన్నది. అంతేకాకుండా 2022లో ఛత్తీస్గఢ్ వక్ఫ్ బోర్డు 100 ఎకరాలు నయాపర, కాశితపర ప్రెస్ కాంప్లెక్స్, లోకల్ తహసీల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇదంతా కూడా వాళ్ళదేనని వాదించింది. వక్ఫ్ బోర్డు తీసుకుంటానికే. ఇంకా హైదరాబాద్ ఎవరు మర్చిపోరు. హైదరాబాద్లో కనుక మ్యారియట్ హోటలు, ప్రస్తుతం మ్యారియట్ హోటలు, అంతకుముందు వైస్రాయ్ హోటల్ కింద ఉండేది. దానిది కూడా మాదేనని చెప్పి వెళ్ళింది. తర్వాత తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ని క్వాష్ చేసింది. ఇంకొకటి ఫేమస్ జ్ఞానవాపి కేసు, అందులో భోజశాల కేసులో, కృష్ణ జన్మభూమి కేసులో 100 సంవత్సరాల నుంచి కూడా అక్కడ గుళ్ళు గోపురాలు ఉన్నాయని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. కాకపోతే దీని మీద కూడా వక్ఫ్ బోర్డు మాదేనని చెప్పి కూడా వాళ్ళు వెళ్ళారు వక్ఫ్ బోర్డు వాళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటానికి కబ్జా చేయడానికి ప్రయత్నించింది వక్ఫ్ బోర్డు. వాళ్ళకున్న జ్యుడిషియల్ పవర్స్ అని కానీ ఇట్లా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 1995లో ఇచ్చాక
అయితే ముస్లిమ్స్ అందరూ కూడా ప్రస్తుతానికి వక్ఫ్ బోర్డు ఈ అమెండ్మెంట్స్ కొత్తవి తీసుకురమ్మని కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు వక్ఫ్ బోర్డు అనేది ఒక పెద్ద కరప్ట్ అని. జనరల్ సెక్రటరీ మౌలానా యసూబ్ అబ్బాస్ ఆయన చెప్తున్నాడు ల్యాండ్ మాఫియాస్ మొత్తం ఉన్నాయి వక్ఫ్ బోర్డులోని. దానికన్నా పెద్దది చీఫ్ ఇమామ్ ఆఫ్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ఆయనైతే వక్ఫ్ బిల్లుకి అమెండ్మెంట్స్కి మద్దతు తెలుపుతున్నాడు. సో ఆ ప్రతిపక్షాలందరినీ కూడా ఈ బిల్లుకి మద్దతు తెలపాలని కూడా కోరాడు. కాకపోతే అసలు జరిగింది ఏంటి, పూర్తిగా వక్ఫ్ యాక్ట్ అనేదంతా కూడా 100% ఎపీస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎపీస్మెంట్. వక్ఫ్ యాక్ట్ అనేది కూడా ఎందుకు తీసుకొచ్చిందంటే 100% పోలరైజేషన్ కోసమని. 100% దీని వెనక కాన్స్పిరసీ ఉంది కాంగ్రెస్ పార్టీది, రాడికల్ ఎజెండా కూడా ఉంది సోషల్ కమ్యూనిస్ట్ పార్టీస్ది. సో వక్ఫ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమెండ్మెంట్స్ తీసుకొచ్చి 95లో ఫుల్గా జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దాదాపు 2014 ఎన్నికలకు ముందు కూడా ఢిల్లీలో 123 మెయిన్ ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డుకి తీసుకుంటానికి ఇచ్చింది. దాదాపు ఇందాక చెప్పినట్టుగా లెక్కలు దేశవ్యాప్తంగా 8 లక్షల ప్రాపర్టీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, 7 లక్షల ఎకరాల భూమి ఉంది, 20,000 కోట్లు రెవెన్యూ వస్తుంది. వాళ్ళ లా ఏంటంటే ఈ భూమి నాదే అంటే ఎవరు కూడా కోర్టులకు వెళ్ళటానికి లేదు అనేది లా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కొంత, ఎందుకంటే దీని గురించి అంటే గంటలు చెప్పచ్చు, మనకున్న టైం ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే వీక్షకులకు షేర్ చేశాను. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి ఉంది. ఒకవేళ ఈ బిల్లు పెడితే అమెండ్మెంట్స్తో రాజ్యసభలో పాస్ అవుతుందా లేదా అనేది కూడా ఒక చర్చ మీదకి వస్తుంది. ఎందుకంటే టీడీపీ జేడీయూ లాంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతారు. ఎందుకంటే టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10% కన్నా తక్కువ వచ్చినాయి ముస్లిం ఓట్స్ కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. జేడీయూ కూడా ఖచ్చితంగా ఇస్తుంది బిల్లుకి మద్దతు, ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువ బీహార్లో ఆర్జేడీకి ఇటువైపు వేశారు. అట్లాగే ముస్లిం పాపులేషన్ దాదాపు బీజేపీకి ఒడిశాలో ఏం జరుగుతుందని, ఒడిశాలో ఇప్పుడు అట్లాగే బీజేపీ గెలిచింది. సో బీజేడీకి మరి దాదాపు 8, ఒడిశాలో పెద్ద ముస్లిం పాపులేషన్ కూడా లేదు, 8% కన్నా తక్కువే ఉంది. కానీ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు, ప్రస్తుతానికి ఒక సీటు కూడా లేదు తెలుగుదేశం పార్టీకి. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు వేకెంట్ సీట్స్ రాజ్యసభలో 20 స్థానాలు ఉన్నాయి. సో బిల్లు పాస్ అవ్వాలంటే కనుక దాదాపు 114 ఓట్లు కావాలి. 114 ఓట్లు చూసుకున్నప్పుడు ఎన్డీఏ అలయన్స్కి ఎట్లా ఉన్నాయి, బీజేపీకి 87 స్థానాలు ఉన్నాయి, ఎన్ఓఎంకి 6 ఉన్నాయి, జేడీయూకి 4 ఉన్నాయి, ఎన్సీపీకి 2 ఉన్నాయి, సో ఇండిపెండెంట్స్కి 2 ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్న బీజేపీకి దాదాపు 3 నుంచి 4 తగ్గుతున్నాయి. సో ఎక్కడి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రాస్ ఓటింగ్. వైఎస్ఆర్సీపీకి 11 ఉన్నాయి, మరి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. బీజేడీకి 8 ఉన్నాయి, సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. బీఆర్ఎస్కి 4 ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సపోర్ట్ చేయరనే మాటే వినబడుతోంది. ఏడీఎంకేకి 3 ఉన్నాయి, వాళ్ళు కూడా సపోర్ట్ చేయరన్నదే వినబడుతుంది. బీఎస్పీ మాయావతికి 1 ఉంది, అవకాశం ఉంది మద్దతు తెలపడానికి. ఎంఎన్ఎఫ్కి 1 ఉంది అదర్స్లో, సో వాళ్ళు కూడా మద్దతు తెలపరు. సో ఖచ్చితంగా బిల్లు పాస్ అవ్వాలంటే 114 కావాలి. ఎన్డీఏ అలయన్స్కి రాజ్యసభలో ప్రస్తుతం 110 ఉంది బలం, ఒక 3 నుంచి 4 అయితే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్. ఇందాక నేను చదివిన వైఎస్ఆర్సీపీ, బీజేడీ, బీఆర్ఎస్, బీఎస్పీ, ఎంఎన్ఎఫ్ నుంచి, లేదా చూడాలి మనం ఏడీఎంకే, వీళ్ళ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యే అవకాశం లేదు. సో ప్రస్తుతానికి మనం వేచి చూడాలి, బిల్లు పెడతారా, అమెండ్మెంట్స్ తీసుకొని వస్తారా, ఓటింగ్కి వెళ్తారా ఏంటి అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.